పాయల్ ప్లీజ్ నాకు ఎక్కువ మేకప్ వేయకు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటావు? ఈ రోజు నీ పెళ్లి. ఈ రోజు నిన్ను నేను ఎలా రెడీ చేస్తానంటే నీ కాబోయే భర్త నిన్ను చూస్తూ ఉండిపోతాడు. నా ఫోన్ మోగుతోంది. అరే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? ఇదిగో తీసుకో. అర్జున్ ఫోన్ చేస్తున్నాడు. హలో. హాయ్ అహానా, ఉదయం నుండి మనం మాట్లాడుకోనే లేదు. అసలైతే నేను 10 గంటల సమయంలో మీకు కాల్ చేశాను, కానీ మీరు ఎత్తలేదు. బహుశా మీరు బిజీగా ఉండి ఉంటారు. ఆ తర్వాత నా స్నేహితులు వచ్చారు. ఆపై నాకు సమయమే దొరకలేదు. ఏం చేయాలి? అర్జున్ కంతా చెప్పేయాలా? అతను నన్ను నమ్ముతారు కదా. హలో, వినిపిస్తోందా? వింటున్నాను నేను. ఏమైంది అహానా? మీరేంటి అంత కంగారుగా ఉన్నట్టున్నారు? లేదు, అలా ఏం లేదు. కంగారు పడాల్సినంత. ఏమైంది అహానా? ఎవరు ఫోన్ అది? అరే తన కాబోయే భర్త ఫోనే. ఏంటి బావగారు, మీరు ఆగలేకపోతున్నారా ఏంటి? సరే, అర్థమైంది. మీ స్నేహితులు కదా, అందుకే మాట్లాడలేకపోతున్నాం. సరే, అదలా ఉంచితే మీరు ఉదయాన్నే నాకు కాల్ చేశారు కదా, ఏదైనా ముఖ్యమైన విషయం ఉందా అని అడగటానికి చేశాను. నేను ఇప్పుడే వస్తాను. అరే అరే ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళకు. మీ పెద్దమ్మ మీ పెద్దనాన్న చూసారంటే చాలా కోపడతారు. అసలే ఉదయం నుండి వాళ్ళు ముభావంగా ఉన్నారు. అరే బావగారు బారాత్ తీసుకుని వచ్చేస్తుంటారు, అప్పుడు మాట్లాడుకోండి మీరిద్దరు. మేము మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తాంలేండి. అర్థమైంది. ఇప్పుడు మాట్లాడటం కొంచెం కష్టమే కదా. చూడండి, నేను మీతో ఒకే ఒక్క విషయం చెప్పాలి. చెప్పండి. నా దగ్గర ఇప్పుడు కూడా ఎక్కువ సమయం లేదు. నేను మీతో అన్ని తర్వాత వివరంగా చెప్తాను. ఇప్పుడు ఇంతే చెప్పాలనుకుంటున్నాను. నేను ఫ్రాడ్ కాదు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నేను అబద్ధాల కోరును కాదు. అహానా, మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమైనా జరిగిందా? పోల్టు దాదా ఏమైనా అన్నారా? ఎందుకంటే ఆయన మీ ఇంటి నుంచి వచ్చినప్పటి నుండి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. చాలా టెన్షన్లో ఉన్నారు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఆయన అక్కడ ఏదైనా గొడవ చేశాడా? లేదు, ఎటువంటి గొడవ జరగలేదు. కానీ మీరు నాకు ఇంతే చెప్పండి. మీరు నన్ను కొంచెమైనా నమ్ముతారు కదా. ఐ నో మీకు నా గురించి ఇంకా పూర్తిగా తెలియదు, కానీ కొంచెమైన నమ్మకం ఉంది కదా మీకు నా మీద. అహానా, మీరెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని ఎందుకు నమ్మను? అయినా భార్యాభర్తల బంధం నిలిచేదే ప్రేమ మరియు నమ్మకం మీద కదా. అందుకే చెప్తున్నాను, ఐ ట్రస్ట్ యూ. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఏం జరిగిందో. భయపడాల్సిన అవసరం లేదు. నేను అన్నీ మీకు తర్వాత అర్థమయ్యేలా చెప్తాను, సరేనా? మీరు దయచేసి నా మీద కోపం తెచ్చుకోకండి. అహానా, నేను మీతో ఏం చెప్పానో గుర్తుందా? నాకు అస్సలు కోపం రాదని. అసలు నేను కోపిష్టి వాడినే కాదు. అందుకే మొహమాటం లేకుండా చెప్పండి. అర్జున్, మీరు నన్ను ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలేరు కదా. అలా ఎందుకు మాట్లాడుతున్నారు అహానా? నేను ఎప్పటికీ అలా చేయను. ఏదేమైనా సరే మీరు ప్లీజ్ నాకు తోడుగా ఉండండి. నాకు అర్థమవుతోంది అహానా, ఏదో సీరియస్ విషయం ఉంది. అందుకే మీరు ఇప్పుడు నాతో చెప్పలేకపోతున్నారు. కానీ నేను మీతో ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే మీరు ఏ విషయాన్ని మనసులో పెట్టుకోకండి. అరే ఇక ఆపండి బావగారు, మా స్నేహితురాల్ని వదిలేయండి. అహానా, మీరు ఒక పని చేయండి, ఇప్పుడు ఫోన్ పెట్టేయండి. ఎలాగూ సాయంత్రం అవటానికి కొంచెం సమయమే ఉంది. ఇంకా ఇంకొన్ని గంటల్లో మనం కలుసుకోబోతున్నాం. నేను మీతో ఇంతే చెప్పాలనుకుంటున్నాను. కంగారు పడకండి. ఎంత పెద్ద తుఫాను వచ్చినా నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను. ఇంకా ఎలాగూ పెళ్లి మాటల కంటే ముందే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను. అందుకే నేను ఏం చేసైనా అంతా సరిచేస్తాను. ఐ ప్రామిస్. మరి మీరే విషయంలోనూ టెన్షన్ పడకండి మై డార్లింగ్. థ్యాంక్ యూ. అహానా, మీరు ఇంకా అప్సెట్గానే ఉన్నారా? లేదు, ఇప్పుడంతా బాగుంది.
ఫోన్ పెడతాను. బాయ్. బాయ్. ఆహానా గొంతు వింటే ఏడుస్తుంది అనిపించింది. ఏమై ఉంటుంది? పోల్టూ దాదా అక్కడి నుంచి వచ్చినప్పటి నుండి మొహం అంతా సీరియస్గా ఉంది. వదినలు కూడా బిజీగా ఉన్నారు. లేకపోతే వాళ్ళని అడిగేవాడిని. ఏమై ఉంటుంది? అడగడానికి కూడా అవకాశం దొరకడం లేదు. ఏం చెప్తున్నారు మా కాబోయే బావగారు? అరే ఏం లేదు, ఉట్టిదే. అలానే మాట్లాడుకున్నాం. అవునా అండి, ఏదో చెప్పి ఉంటారు కదా, చెప్పు. లేదు లేదు, అంత పెద్ద విషయాలే మాట్లాడుకోలేదు. సరే నిజం చెప్పు, ఉదయం ఎక్కడికి వెళ్ళావు నువ్వు? పిన్ని గారు చాలా కోప్పడ్డారు. పోనీలే, ఆ మాటలన్నీ వదిలే. అసలే నాకేమీ బాగోలేదు. సరే ఇవన్నీ వదిలేయండి ఇప్పుడు. ఎక్కువ ఆలస్యం చేయకూడదు. గోధుమలి వేళలో పెళ్లి ముహూర్తం ఉంది. అలంకరించేసరికి సాయంత్రం అయిపోతుంది. రెడీ అయ్యాక చూడు, నీ కాబోయే రాకుమారుడు నిన్ను చూస్తూ ఉండిపోతాడు. చిన్న ఇదిగో, నేను నీ బట్టలు తీసుకుని వచ్చాను. త్వరగా వేసుకుని రెడీ అయిపో. ఒక్క నిమిషం. మంచిదైందన్నా, మీరే వచ్చారు. నేను మీతో మాట్లాడడానికే మీ దగ్గరకు వస్తున్నాను. ఒక మాట చెప్పండి, ఈరోజు అహానా వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగిందా? ఎందుకు? అంటే ఏం లేదు. పోల్టూ అన్న అక్కడి నుంచి వచ్చినప్పటి నుండి నేను చూస్తున్నాను కదా, ముభావంగా ఇటు అటు తిరుగుతున్నారు. ఎవరితోనూ మాట్లాడడం లేదు. సో ఏదో జరుగుంటుందనిపించింది, అందుకే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. చిన్న పెద్దగా ఏం లేదు. ఒక ఫోన్ కాల్ విషయంలో చిన్న అపార్థం జరిగిందంటే. ఎవరి ఫోన్? యాక్చువల్లీ అది అహానా మొబైల్కు కాల్ వచ్చింది. అహానా తన గదిలో లేదు. తన ఫోన్ మాటి మాటికి మోగుతూ ఉంది. తన ఫోన్ పోల్టూ అన్న లిఫ్ట్ చేశారు. పోల్టూ అన్న ఎందుకు రిసీవ్ చేశారు తన ఫోన్? అరే, నేను ఆయన్ని ఆపటానికి ప్రయత్నించాను, కానీ నీకు ఆయన గురించి తెలిసిందే కదా. ఇంకా పైన కాల్ చేసిన మనిషి ఉన్నాడే, అతను ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. దాంతో అన్న ఆ విషయం మీద కోపంగా ఉన్నారు. ఏం మాట్లాడారు? అన్న ఫోన్ ఎత్తి, నేను అహానా వాళ్ళ బావగారిని మాట్లాడుతున్నాను అని చెప్పారు. అందుకైన మీరు ఇంకా బావగారు కాలేదు అని అన్నాడు. అసలు పెళ్ళి అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు అన్నాడు. ఏంటి? అరే, అంత టెన్షన్ పడాల్సిన విషయం ఏమీ లేదు. ఖచ్చితంగా ఎవరో ఆట పట్టిస్తూ ఉండి ఉంటారు. ఇప్పుడు నువ్వు ఈ విషయాలతో టైం వేస్ట్ చేయకుండా త్వరగా బట్టలు వేసుకుని రెడీ అవ్వు. కింద అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. పద. అహానా ఫోన్కి ఎవరు ఫోన్ చేసి ఉంటారు? ఉదయం కూడా అహానా ఫోన్ చేసింది. ఇప్పుడు కూడా చాలా అప్సెట్గా అనిపించింది. ఏమై ఉంటుంది? అర్థం కావడం లేదు. తను ఏదైనా సమస్యలో లేదు కదా. మరిది గారు, మీరు రెడీ అయిపోండి. ఇక ఆగలేం. అమ్మ పిలుస్తున్నారు, త్వరగా బయలుదేరాలి. వదిన, మీరు టెన్షన్ పడకండి. ఇతను రెడీ అయిపోయినట్లే. మీరు రెడీ అవ్వండి. మీకు మేకప్ వేసుకోవడానికి టైం పడుతుంది. మరిది గారు, నేను 2 నిమిషాలు రెడీ అయిపోతాను. తెలుసు కదా, ఇప్పుడు కింద పాలతో చేతులు కడుక్కునే తంతు జరగాలి. అమ్మ ఎప్పటి నుంచో అరుస్తున్నారు. నేను నా గదిలోకి వెళ్తున్నాను రెడీ అవ్వటానికి. మిమ్మల్ని త్వరగా రెడీ అవ్వమని చెప్పడానికే వచ్చాను. పదరా. త్వరగా వచ్చేయండి. అరే, నా బెంగాలీ టోపీ ఎక్కడుంది? అన్నీ తెచ్చేసానన్నా. ఇదిగో చూడు. మీరు అస్సలు టెన్షన్ పడకండి. పని అయిపోతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది. నా శోభనం ఈరోజు ఇదే గదిలో జరుగుతుంది. సరే, సో నేను తిరిగి వచ్చేలోపు అన్నీ రెడీ చేసే. సరే అన్న, అంతా తయారుగానే ఉంది. ఇక వదినని ఎత్తుకుని రావడమే ఆలస్యం. దాదా, వదిన పోలీసును పిలుస్తానని అంది కదా. ఒకవేళ ఆవిడ నిజంగానే పోలీసును పిలిస్తే ఏం చేస్తారు పోలీసులు? పోయినసారి తన పరపతి పై వరకు ఉండింది, కానీ ఈసారి నేను కూడా తయారీలో ఉన్నాను. నేను కూడా చెబుతాను కదా, మాది ఎన్నో ఏళ్ల బంధం అని. చూస్తాను అప్పుడు పోలీసులు ఏం చేస్తారు. అయినా వాళ్ళకి పోలీసులను పిలిచే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళు పోలీసులను పిలిచే లోపే మనం అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదాం. చాలా రోజుల నుంచి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఇన్నాళ్లకు నా చేతికి చిక్కారు. వీరి వల్ల నేను చాలా అనుభవించాను. ఈరోజు లెక్కంతా సరిచేస్తాను. అవునన్నా, మీరు తన వల్లే కదా ఇన్ని రోజులు జైలుకి వెళ్ళారు. జైలు నుండి విడుదల కాగానే తెలిసింది తన పెళ్లి ఖాయమైందని. ఫెంటాస్టిక్. చూసావా ఆ పైవాడి లీల? సరైన సమయానికి అంతా సెట్ చేశాడు. ఇప్పుడు చెప్పు, తన పెళ్ళి నేను మరొకరితో ఎలా జరగనిస్తాను? ఏమైంది? అయిందా లేదా? ఎక్కువ సమయం లేదు, త్వరగా మేకప్ పూర్తి చేయండి. అయినా పెళ్లి కొడుకు వాళ్ళు దగ్గరే ఉంటారు. వాళ్ళు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. పిన్ని గారు అయిపోయినట్లే. నీ మొహం ఎందుకు అలా వేలాడదీశావు? వేరే అబ్బాయిని కలవడానికి మనసులో ఏదైనా ప్లానింగ్ వేయటం లేదు కదా?
ఇంకే ఆటలు ఆడకు. నా మాట అర్థమైందా? అలాగే పెద్దమ్మ. ఆహానా, ఇప్పుడు ప్లీజ్ ఏరవటం ఆపు. కాటుకంతా పాడైపోతుంది. వదిలేయ. ఇక నుంచి ఏడుపు కొట్టు మొహం పెట్టడం బంద్ చేయి. ఇందులో ఏడవడానికి ఏముంది? మమ్మల్ని ఏడిపించావు కదా నువ్వు. త్వరగా రెడీ అయిపో. ఇంకా విను, ఎటువంటి పిచ్చి వేషాలు వేయకు, సరేనా? నా మాట అర్థమైందా? రెడీ చెయ్యండి, త్వరగా చెయ్యండి, సరేనా? అలాగే పిన్ని గారు. సరే, ఇప్పుడు హారతి కోసం నిలబడు. పదండి, త్వరగా చేయండి, ఆలస్యం అవుతుంది. కోడలా, పోల్టు ఎక్కన కనిపించడం లేదు. తమ ఇప్పుడే ఇక్కడే. ఫాల్ట్ వచ్చాను. చెప్పండి పెద్దయ్య. నేను వచ్చేసాను, పదండి. ఎక్కడికి పదండి? అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పట్టుండి నీ మొహం ఎందుకలా వేలాడదీశావు? మీకు తెలుసా చిన్న, వీడు బారాత్కి రావడానికి కూడా ఒక్కోలేదు. నేను చెప్తే వస్తున్నాడు. ఏం లేదు పెద్దమ్మ, మీతో ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు ఆ విషయం వదిలేయండి, పదండి. మరిది గారు, ముహూర్త సమయం సరిగ్గా చూశారు కదా? అన్నా, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పేయండి. ఒకవేళ చెప్పకూడదు అనుకుంటే అసలు చెప్పకండి. కానీ ఇలా కట్టుకథలు చెప్పడం వల్ల లాభం లేదు. ఇక్కడ అందరూ టెన్షన్ పడుతున్నారు. అయితే నేను సైలెంట్గానే ఉంటాను, నాకేమీ చెప్పాలని లేదు. కానీ మీ మూడ్ని సరి చేసుకోండి అన్నా. మీరు ఇలాంటి మూడ్లో ఉంటే అందరికీ ఇంకా టెన్షన్ అవుతుంది. టుకు నా మూడ్ సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నా చెవులతో నా అవమానాన్ని నేను విన్నాను. అంత తేలిక ఎలా మర్చిపోగలను? అన్న, ఎవరి ఫోన్ అని కూడా మనకు తెలియదు. అతను ఏ ఉద్దేశంతో ఫోన్ చేశాడో ఏమో. అనవసరంగా మీరు అతని మాటల్ని మనసులో పెట్టుకుంటున్నారు. ఆలస్యం అవుతుంది, అందరూ త్వరగా పదండి. ఒక్క నిమిషం అన్నా, ఒక తంతు మిగిలే ఉంది. అర్జున్, మీ అమ్మ నిన్ను ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే నేను నీకోసం దాసిని తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పు. దాసినా? పిసిమోని, నేను దాసిని తేవడానికి వెళ్ళడం లేదు. నేను ఏంటి చిన్న కోడల్ని తేవాలని వెళ్తున్నాను. రే, దాసి అనడానికి సిగ్గేస్తోందా నీకు? కోడల్ని తెచ్చినా సరే ఇంటి పనులే కదా చూసుకునేది. మరి దాసి అనడానికి ఏముందిరా? నా ముగ్గురు కొడుకులు ఎప్పుడు ఇలా అనలేదు. వాళ్ళు దాసిని తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పారు. కానీ మా అమ్మ తన కొడుకుల భార్యలను దాసీలుగా చూడదు కదా, కోడలుగానే చూస్తుంది. ఇంకా వాళ్ళందరినీ తన కూతుళ్ళలాగా భావిస్తుంది. సో నేను నా ప్రియమైన అమ్మ కోసం చిన్న కోడల్ని దాసి అని ఎలా అనగలను? అక్కయ్య, మీ గారాలబ్బాయి ఎప్పుడూ తన తీయటి మాటలతో బుట్టలో వేసుకుంటాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ పాత ఆచారాలకు ఏమీ విలువ లేదా? అరే చిన్న, దాసి అని చెప్పి ఈ తంతు పూర్తి చేయొచ్చు కదా నాన్న. గోధులు ముహూర్తం ఉంది, ఇప్పటికే ఆలస్యమైంది. మంచి ముహూర్తం దాటిపోతుంది. అవును అర్జున్, చెప్పే నాన్న. వదిన, అడగండి ఎక్కడికి వెళ్తున్నాడో. చెప్పు చిన్న, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా ప్రియమైన అమ్మకు చిన్న కోడల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. అయితే నువ్వు దాసి అని అనవా?
అమ్మా నేనేమైనా తప్పుగా అన్నానా? మీరే చెప్పండి. చూసావా నువ్వు? తన కాబోయే పెళ్ళాం మీద ఇప్పటి నుంచే ప్రేమ ఎలా పొంగిపోతుందో. ఒక మాట ఉందిలే, మరి మేమేమో ఇక్కడ పని మనిషిలాగా ఉంటున్నాము. కనీసం మమ్మల్ని దాసి అని పిలిచినా బాగుండేది. మెల్లగా మాట్లాడు. గొంతులో లౌడ్ స్పీకర్ ఉందా? ఇప్పుడు ఎవరైనా విన్నారంటే ఈ రోజంతా చెడిపోతుంది. అవును, ఇది మంచి విషయమే కదా అక్కయ్య. అర్జున్ తన కాబోయే భార్యకి గౌరవం ఇచ్చారు. తనని దాసి అనలేదు. తన అదృష్టం చాలా బాగుంది. మీకు గుర్తులేదా? ఇదే విషయం నేను అహానాకు హల్దీ అప్పుడు చెప్తున్నాను. తన అదృష్టం చాలా బాగుంది. తన అదృష్టాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అబ్బాయి అదృష్టవంతులకే దొరుకుతాడు. సుఖ సంతోషాలతో వర్ధిల్లు. బాబాయ్ బాబాయ్, నేను కూర్చుంటాను మీతో. నేను కూర్చుంటాను. నేను చాలా ప్లాన్ చేశాను. నేను కూర్చుంటా. అరే 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 నేను ఆపుతారా గొడవ చేయడం? గొడవ ఆపండి. చూడండి, మీ బాబాయ్ చెప్తారు. ఎవరిని కూర్చోబెట్టుకుంటారో బాబాయ్ చెప్పండి. సరే, నేను నాతో పాటు ఇద్దరు కూర్చోండి. మరి నేను ఎక్కడ కూర్చుంటాను? అరే నువ్వు నాతో వెనకాల కూర్చో, పదండి త్వరగా వెళ్దాం. ధ్రువ్ మణి, ఎవరిష్టారాజ్యం ఇక్కడ నడవదు. మరిది గారు ఎలా చెబితే అందరు అలాగే కూర్చోవాలి, సరేనా? ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఇంట్లోనే కూర్చోండి, అర్థమైందా? మరిది గారు మీరు చెప్పండి. పదండి, లేట్ అవుతుంది. పదండి పదండి అందరూ. టెన్షన్ పడకండి, మీ బాబాయ్ ఉన్నారు కదా. ఓ దుర్గామాత, అందరిని చల్లగా చూడు, అంతా మంచి జరగనివ్వు. మరిది గారు అందరూ జాగ్రత్త. కోకో నువ్వు కూడా. అమ్మా నువ్వు టెన్షన్ పడకు, అంత మంచి జరుగుతుంది. నేను అక్కడ చేరుకోగానే మీకు కాల్ చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. ఈరోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నట్టున్నాయి. ఆ పక్క బండిలో చూడు, ఒక పెళ్లి కొడుకు కూర్చున్నాడు. పెళ్ళిన సీజన్ కదా, చూస్తుంటే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూడా ఇదే ముహూర్తానికి ఉండట్లుంది. అరే మనం పూలదండలు కొనటమే మర్చిపోయాము. సారీ మధురన్న, ఎదురుగానే కొట్టుంది, పదండి అక్కడే తీసుకుందాం. అరే కొంచెం త్వరగా చేయండి భయ్యా, పెళ్లి కూతురు ఆత్రంగా ఎదురు చూసి ఉంటుంది. పదండి వెళదాం. బారాత్ వచ్చేసింది. అరే నిజంగానా? అవును, నీ పెళ్లి కొడుకు వచ్చేసాడు. పదండి మీరు కూడా. బావగారు వచ్చారు, రండి రండి. అహానా, పెళ్లి కొడుకు గారి కోసం ఏదైనా మెసేజ్ ఉంటే చెప్పు, మేము చెప్తాం. లేదు
ఎటువంటి మెసేజ్ లేదు. సరే అయితే వెళ్ళి ఇంతే చెప్తాము. ఇక నీ వల్ల ఆగడం కుదరడం లేదు. వారి కోసం ఎంతలా తల్లడిల్లిపోతున్నావో అని. మీకు అర్థం కాదు నేను ఎందుకు తల్లడిల్లిపోతున్నాను. ఎలాగైనా సరే వీలైనంత త్వరగా ఈ పెళ్లి అయిపోవాలి. సరే ఇదంతా వదిలేయండి. ఇప్పుడు టైం ఎంతో చెప్పండి. టైం తెలుసుకుని ఏం చేస్తావు? ఓఫో మీరు చెప్పండి ప్లీజ్. అదిగో 6:30 అవుతోంది చూడు. 6:30 అయింది. ఏమైంది? ఎందుకు ఉలికి పడ్డావు? అరే పెళ్ళికొడుకు గారు టైంకి వచ్చేసారు కదా, ఇంకా అంతా ముహూర్తం ప్రకారమే జరుగుతోంది కదా, మరి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? లేదు అంతా బానే ఉంది. నేను బాగున్నాను. సరే వినండి, ఒకవేళ ముహూర్తానికి మండపంలో కూర్చోలేకపోతే నా పెళ్ళే క్యాన్సిల్ చేసేస్తారు. మీరు ప్లీజ్ కాస్త చూసుకోండి. అంతా సమయానికి సక్రమంగా జరిగేలా చూసుకోండి. మా ఇంట్లో వాళ్ళు ఇవన్నీ అంతగా పట్టించుకోరు. వినండి, మీరు ప్లీజ్ వెళ్ళండి. పెళ్లి తంతు వీలైనంత త్వరగా మొదలెట్టించండి. ప్లీజ్ వెళ్ళండి. బాబోయ్ నీకేమనిపిస్తోంది? ఆంటీ ముహూర్తం విషయంలో టెన్షన్ పడ్డలేదని అనుకుంటున్నావా? నువ్వు రిలాక్స్ అవ్వు. అంటే చూడండి, ఇప్పుడు అత్తారింటికి వెళ్లాల్సింది నేనే కదా. ఇప్పుడు పెళ్లి సమయంలో ఏదైనా తేడా జరిగితే చివరికి నేనే భరించాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు పెళ్లి కొడుకుకి స్వాగత హారతి మొదలైంది. మేము వస్తాము. బావగారు వచ్చేసారు. ఒక్కసారి పెళ్లి మండపంలో కూర్చుంటే చాలు, తర్వాత ఆ సైతాన్ ఏమీ చేయలేడు. అంత త్వరగా అయిపోతే చాలు. కానీ ఒకవేళ మండపానికి వచ్చి అతను ఏదైనా గొడవ చేస్తే ఇదంతా చూసి అర్జున్ ఎక్కడ పెళ్లి మండపం వదిలేసి వెళ్ళిపోతారో అని భయంగా ఉంది.